సహాయం పేరుతో ఈ కేటుగాడు నకిలీ ఆఫర్లు, వాట్సాప్లో పేమెంట్ స్కానర్లు, సహాయం చేయాలంటే డబ్బులు పంపాలంటూ డిమాండ్. పేదవాళ్ళకి లక్షల్లో సహాయం చేయడం, దాన్ని వీడియోలుగా మలిచి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి డబ్బు సంపాదించడం ఇప్పటి యువత ఫాలో అవుతున్న ట్రెండ్ ఇది. అయితే ఈ ట్రెండ్లో మొదటి వరుసలో వినిపించే పేరు హర్ష సాయి. ఇదే వీడియోలతో అనేక మంది అభిమానుల్ని తను సొంతం చేసుకున్నాడు. అతనికి యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూ ఎంత? ఇలా లక్షల్లో సహాయం చేయడం వెనుక ఉన్న కథ ఏంటి? ఇవన్నీ పక్కన పెడితే అతన్ని అభిమానించేవారు లక్షల్లో ఉన్నారు. ఇక్కడే ఓ సమస్య వచ్చింది. వాట్సాప్ గ్రూపులో జరిగే ఈ దందాకి సాక్ష్యాలతో సహా మీ ముందుకు వచ్చింది. సహాయం చేయాలంటే ముందుగా డబ్బులు పంపాలంటూ వారిని బుట్టలో వేసుకుని డబ్బులు పంపిన వెంటనే గ్రూపులో నుండి రిమూవ్ చేస్తూ మోసం చేస్తున్నారు. ముందుగా వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసి అందులో జాయిన్ కావడానికి పెద్ద ఎత్తున ఇతర గ్రూపుల్లో ఇన్విటేషన్ లింక్ పంపిస్తూ ఉంటారు. అతని బ్యాచ్ని గ్రూప్లోకి యాడ్ చేసి వారితో ఫేక్ ట్రాన్సాక్షన్ జరిపి వాటి స్క్రీన్ షాట్ను గ్రూప్లో పోస్ట్ చేస్తారు. పేదవారికి హెల్ప్ చేస్తున్నామంటూ వీటిని సాక్ష్యంగా చూపుతాడు. అందులో జాయిన్ అయిన వ్యక్తులకు నెమ్మదిగా సరైన సమయం చూసి ఈ ఆఫర్ ఉందంటూ ప్రకటిస్తారు. పేదవాళ్లకు సహాయం చేస్తున్నామని, అయితే ముందుగా కనీసం ఎంతో కొంత డబ్బు పంపాలని చెప్తారు. వెంటనే 3 రెట్లు పంపిస్తామని ఆశ చూపిస్తారు. నిజంగానే అవసరంలో ఉన్న అమాయకులు వారు మాటలు నమ్మి డబ్బులు పంపితే ఇక అంతే, గ్రూప్ నుండి రిమూవ్ చేసేస్తాడు. ఇక అంతే. వారి నుండి ఫోన్ వచ్చినా మెసేజ్ వచ్చినా రెస్పాన్స్ ఉండదు. ఇది హర్ష సాయి పేరుతో వాట్సాప్లో జరుగుతున్న దందా. అసలు ఈ ఐడియాని తెర వెనుక ఉండి నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? ఇలా చిల్లర దందాకి బలి అవుతున్న బాధితులు ఏం చెప్తున్నారో మీరే వినండి. ఫోన్ చేసి మమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేశాడు. గ్రూప్ లో యాడ్ చేసి ఇట్లా అమౌంట్ అడుగుతుండు, ఊరు కట్ చేస్తా ఇచ్చేస్తా అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళ పిల్లలకు అనారోగ్యం ఉన్నది, నేను ఆయిల్ చేస్తా అని చెప్పేసి డబ్బులు అడుగుతుండు. మరి డబ్బులు అడిగినాక కొంత అమౌంట్ అంటే ఒకడేమో సహాయపూర్వకంగా, కొంతేమో అపూర్వకంగా అడుగుతాడు. మరి ఫోన్ చేయగానే ఏమంటే శిక్ష వేస్తాడు, ఆ నెంబర్ నుంచి తీసేస్తాడని చెప్తాడు. అడిగితే శిక్ష వేసుకుంటున్నాడ, నెంబర్ మార్చేసిండట. నెంబర్ మార్చేసాడు, నెంబర్ మార్చినట్ట. కొత్త నెంబర్ తీసుకొని అంటే వాట్సాప్ లో క్రియేట్ చేసుకొని అది అప్పటివరకు యూజ్ చేసుకొని మళ్ళీ నెంబర్ తీసుకేస్తున్నాడు నెంబర్. విన్నర్గా ఇలా హర్ష సాయి టీం అంటూ నమ్మించి డబ్బు ఆశ చూపించి అనేక మందిని మోసం చేసింది గ్యాంగ్. ఇలాంటి చిల్లర దందాలు చేస్తూ హర్ష సాయికి బ్యాడ్ నేమ్ తీసుకురావడం వారి లక్ష్యమా? ఇలాంటి చిల్లర దందాలు చేస్తూ హర్ష సాయికి బ్యాడ్ నేమ్ తీసుకురావడమే వారి లక్ష్యమా? లేక ఆర్థికంగా లాభం పొందడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా? దీని అంతటిని తెర వెనుక ఉంది నడిపిస్తుంది ఎవరు? ఈ చీటర్కి హర్ష సాయికి అసలు సంబంధం ఉందా? హర్ష సాయి టీం అంటూ మోసాలు చేస్తున్న వారి పూర్తి వివరాలను రాబట్టింది. వారి ఫోటోలు, వీడియోలతో సహా మీ ముందుకు ఉంచబోతున్న హర్ష సాయి అభిమానులు బీ అలర్ట్.